తాడేపల్లి నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి జైలు. ఏంటి జైలుకి ఎందుకు వెళ్తున్నాడా అని చెప్పి ఒక డౌట్ రావచ్చు. తప్పు చేసి తప్పుడు పనులు చేసి జైల్లో ఉన్న వాళ్ళ నాయకుల్ని కలవటానికి వెళ్ళి అక్కడ కూడా పాపం మన జగన్మోహన్ రెడ్డి అనాలా లేదంటే కనుక ఏమనాలో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ప్రతిపక్ష నాయకుడు అంటాం ఎందుకులే, జగన్మోహన్ రెడ్డి అంటమే కరెక్ట్లే. కానీ ఆయన జైలుకి వెళ్తున్నాడు. ఫస్ట్ బెంగళూరు వెళ్ళాడు, వచ్చాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిశాడు, అయిపోయింది ఫస్ట్ వికెట్. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు, అప్పుడు దాకా పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను ఈవీఎం పగలగొట్టలేదు, మార్ఫింగ్ చేశారు అది అని చెప్పి అప్పుడు దాకా చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు మన జగన్మోహన్ రెడ్డి, మావాడే పగలగొట్టాడు అయితే ఏమైంది అన్నాడు. అందుకనే పాపం బెయిల్ రావడానికి 3 నెలలు టైం పట్టింది పాపం అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. తర్వాత నెల్లూరు జైలు దగ్గరికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఒకళ్ళు నిరికించి వచ్చాడు, ఇప్పటికీ వాళ్ళు జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు వచ్చింది ఎందుకయ్యా అంటే నందిగం సురేష్ని పరామర్శించడానికి వచ్చాడు. ఇక్కడ పరామర్శించడానికి వచ్చాడా లేదంటే కనుక ప్రలోభ పెట్టడానికి వచ్చాడా అనేది చిన్న అనుమానం అయితే ఉంది. ఈ ప్రలోభాల పర్వం ఏంటనేది ముందల వివరంగా చెప్తాను. ఇప్పుడు అసలు నందిగం సురేష్ని అరెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణం దేనికి ఏదైతే కనుక 2021లో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేసిన ఘటనలో ముద్దాయిగా ఉన్న వ్యక్తుల్లో నందిగం సురేష్ ఒకళ్ళు, అలాగే చూస్తే కనుక దేవినేని అవినాష్, తలసిల రఘురాం, గుంటూరుకు చెందిన ఎల్ల అప్పిరెడ్డి, అంటే మిగతా ముగ్గురు ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. నందిగం సురేష్ దొరికాడు కాబట్టి లోపలేశారు. ఈ నందిగం సురేష్ కూడా ఇప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ అయితే వేసి ఉన్నాడు. మరి ఆ బెయిల్ పిటిషన్ ఏమైందో తర్వాత మాట్లాడదాం. ఆ రోజు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేది మన జగన్మోహన్ రెడ్డి వివరిస్తున్నాడు, ఒక్కసారి విందాం. నేను అడుగుతా ఉన్నా సూటిగా, నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు. ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. ఇప్పుడు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, అభిమానం ఏదైనా ఉన్నవాడైతే గనక తెలుగు నిఘంటువు, నీకు ఓపెన్గా సవాల్ విసురుతున్నా, తెలుగు నిఘంటువులో ఎక్కడైనా సరే బోషడీకే అనే పదానికి నువ్వు చెప్పిన లా కొడక అని అర్థం ఉంటే గనక నువ్వు నాతో డిబేట్కి రా, లేదా నీకు చెప్పిన ఆ మాట చెప్పిన ఆ లా కొడుకు ఎవడో వాడిని తీసుకొని రా. బోషడీకే అనే పదం గతంలో సర్వసాధారణంగా ఒక 10 years బ్యాక్ కూడా పల్లెటూర్ల సైడ్ వచ్చిన టీచర్స్ అరే బోషడీకే ఏంద్రా ఇంత లేట్ అని చెప్పి టీచర్స్ కూడా మాట్లాడేవాళ్ళు. నీకు ఈ పదానికి అర్థం లా కొడక అని చెప్పిన ఆ లా కొడుకు ఎవడో ముందల ఆ లా కొడుకుని తీసుకెళ్ళి వాడి లా గొప్ప తీసి నువ్వు చెయ్యాల్సింది చెయ్యి. అరే పిచ్చిపోకు కథలు చేయకుండా ఏంటి అందుకని చెప్పి దాడి చేశారా? ఒక తల్లిని తిట్టారు అని చెప్పి సింపతి గేమ్, ఈ వర్డ్ ఎక్కడ మొదలు పెట్టావు? పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఆగస్టు 15 రోజున నువ్వు ఈ పదాన్ని తీసుకొని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో అంతమంది పోలీసుల మధ్య లా కొడక అని మాట్లాడావంటే కనుక నీ భాష, నీ సంస్కారం అనేది అక్కడే అర్థమవుతుంది. పులివెందుల పులిబిడ్డ అంటాం కాదు, పులివెందుల పొయ్యిలో గెడ్డవరా నువ్వు, పులివెందుల పొయ్యిలో గెడ్డవి నువ్వు. ఎందుకంటున్నానంటే కనుక పులివెందుల ఆ రోషం కనుక ఏదన్నా ఉంటే కనుక ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వస్తే కనుక వాళ్ళని ఏం చేయాలో అది చేస్తారు. కానీ నువ్వు దాని మీద కూడా తల్లిని తిట్టారు అనే దాని మీద కూడా సింపతిగా డ్రామా ఆడాలని చూసావు కదా. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు వీడు, ఇందాం. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న
చెబితేనే వాళ్ళు చేస్తారా? కడుపు మండిన వాళ్ళు అయ్యా మండదా అంటున్నావు. నేను స్ట్రైట్గా అడుగుతున్నాను నిన్ను జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసెంబ్లీ సాక్షిగా ఎవరో మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం వాగాడ్రా? DNA టెస్ట్కి సిద్ధమా అన్నాడు. అప్పుడు మాకు మండదా? ముండమోపి మాకు మండదా? మీ పేటీఎం కుక్కల చేత అందులో ముఖ్యంగా వల్లభనేని వంశీ నా కొడుకు కనుక ఇప్పుడు ఆంధ్రాలో కనుక ఉంటే కనుక వాడి కింద నుంచి పెట్టేవాళ్ళ రాడ్డు ఏమన్నాడు? DNA టెస్టులు ఎవరికి పుట్టారో ఎలా పుట్టారో తెలుసా? మాకు మండదా? మాకు మండితే ఎలా ఉండిద్దో చూపించమంటావా? మీరు ఎందుకు బతుకుతున్నారో చెప్పమంటావా? చంద్రబాబు నాయుడు గారు వేసిన భిక్షరా మీకు మీ బతుకులు. చంద్రబాబు నాయుడు గారు ముష్టిగా వేశారు మీ బతుకులు, మీకు భిక్ష. ఆయన కనుక ఒక్కసారి తమ్ముళ్ళు మాకు మండింది నాకు మండదా అనే మాట ఆయన కనుక ఒక్క మాట అనమనండి. మంట అంటే ఎలా ఉండిద్దో, ఆ విశ్వరూపం ఎలా ఉండిద్దో చూపిస్తాం. కానీ ఆయన శాంతి సహనం, ఒక చెంప కొడితే రెండో చెంప చూపిండి అంటున్నాడు. కానీ ఒక్కసారి మండదా అని ఆయన అనమనండి. మంట ఎలా ఉండిద్దో మేము చూపిస్తాం. మండదా అంటున్నావు కదా, నిన్ను ఒక్క మాట అన్నందుకే. అయినా ఆ రోజు పట్టాభి గారు అంతా నిన్ను కాదురా, ఎన్నోసార్లు ఎన్నో డిబేట్లలో చెప్పాడు ఆయన. నీ పులివెందుల మట్టి బుర్రకి నీకు అర్థం కావట్లేదు. కానీ ఆయన ఎన్నో డిబేట్లలో పట్టాభి గారు ఎన్నోసార్లు చెప్పారు. ఏమని చెప్పారు? వెనకమాలున్న బోషడీకగాడి అవడం అని అడిగాడు. నిన్ను అనలేదే. ఎదవ సలహాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎదవ సలహాలు ఇస్తున్న బోషడీకే గాడి అవడన్నారు. అంటే నీకు సలహాలు ఇచ్చేవాడిని తిట్టినా కూడా నిన్ను తిట్టినట్టేనా? నీకు సలహాలు ఇచ్చేవాడిని తిట్టినా కూడా నీ అమ్మని తిట్టినట్టేనా? యారా మండదా అంటున్నావా? ఇంకా ఇదో మాట్లాడుతున్నాడు, విందాం. చూడాలనుకునేవారు, చూడకూడదు అని అనుకునేవాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేస్తే అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వారు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. కడుపుకు అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? అంటే మొన్నటిదాకా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడైతే కనుక నాకు తెలిసి 3 కోట్ల రూపాయలు ఎగ్ పఫ్ఫులు తిన్నావు. ఇప్పుడు ఆ ఎగ్ పఫ్ఫులు దొరక్క నీ ప్రెస్టేషన్ అంతా ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది. ధర్నా చేయడానికి వెళ్ళారా? ధర్నా ఎక్కడ చేస్తారు? అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం మీద ధర్నా చేస్తారా? లేదంటే ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం చేసిన తప్పుల మీద ధర్నా చేస్తారా? అసలు నీ పుట్టుక అనేది మనిషి పుట్టుకేనా? శవాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతావు. కానీ ఆ రోజు నీ దరిద్రం ఏంటంటే కనుక నువ్వు ఆ రోజు ఎవరినైతే వాడుకున్నావు వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరినీ పంపించావు. కానీ నీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక ఎల్లప్పిరెడ్డిని మాత్రం కాపాడుకున్నావురా నువ్వు ఇప్పటికి కూడా. ఏంది ధర్నా చేయడానికి వెళ్ళారా? ధర్నా చేస్తారు, ఎలా చేస్తారు మాకు తెలియదు. కావాలి ఒక్కసారి ఆ విజువల్స్ చూపిస్తాను మీకు. ఎలా ధర్నా చేస్తారు ఎవరైనా? ఇది ధర్నా చేసే విధానం నీకు? ఇదే విధానంతో మీ కొడాలి నానిగాడు మాట్లాడినప్పుడు కానీ, మీ వల్లభనేని వంశీ గారు మాట్లాడినప్పుడు కానీ, మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే రింగుల రాణి రోజా మాట్లాడినప్పుడు కానీ ఇదే విధంగా మేము ధర్నా చేస్తే ఏమంది? వాడు ఒక ప్రతిపక్ష నాయకుడా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు లకారం భాష వాడాడు. వల్లభనేని వంశీ గారు మాట్లాడిన భాష ఏంది? కొడాలి నానిగాడు మాట్లాడిన భాష ఏంది? నువ్వు 2019 2017-18లో నంద్యాలలో నువ్వు వాడిన భాష ఏందిరా? ముండమోపి నా కొడక, నువ్వు వాడిన భాష ఏందిరా? ఏం భాష వాడావు? చంద్రబాబు నాయుడిని సముద్రంలో తొక్కేయాలి, నడి రోడ్డు మీద ఉరిదీయాలి, తుపాకీ పెట్టి కాల్ చేయాలన్నావు. అదే కనుక ఆ రోజు కనుక మాకు అదే బీపీ ఏది నువ్వు అన్నావు చూడు, బీపీ కనుక మాకు పెరుగుంటే కనుక నంద్యాల నుంచి 4 అడుగులు కూడా బయట వేసేవాడు కాదు నా కొడక నువ్వు. చంద్రబాబు నాయుడు గారు మీరు బతుకుతున్న ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా నీకే చెబుతున్నా, నువ్వు కానీ నీ కొడాలి నాని కానీ నీ వల్లభనేని వంశీ గారు కానీ ఆ రింగుల రాణి కానీ లేదంటే కనుక వల్లభనేని వంశీ గారు కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ బతుకుతున్న బతుకు చంద్రబాబు నాయుడు వేసిన ముష్టి మీకు
అదే గనక చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళు వెళ్ళండి అంటే గనక నా కొడకల్లారా ఈ పాటికి ఒక్కోళ్ళకి సమాధులు కట్టి 4 సంవత్సరాలు అయ్యేది ఉండేదిరా నా కొడకల్లారా. ఇప్పటికైనా సరే పద్ధతిగా బతుకు. శవాల కోసం శవాల మీద చిల్లరేరుకునే బతుకులు బతక మాకు శవాలు నా కొడక.